వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈజీగా మైసూర్పాక్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మంచిగా వస్తాయన్నమాట. ముందు ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలి. ఇది ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు సింపుల్గా. ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని దాంట్లో ఏం లేకుండా జల్లెడ పట్టాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మిగతా చక్కెర నెయ్యి కూడా తీసుకోవాలి. సో అందుకే ఆ గ్లాస్ని పక్కన పెట్టుకొని ముందు ఇప్పుడు శనగపిండిని వేయించుకోవాలి మంచిగా. అండ్ కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డా అయినా యూస్ చేయవచ్చు, కానీ నెయ్యిని యూస్ చేయండి, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి శనగపిండిని వేయించుకోవాలి. మరీ కలర్ వచ్చేంత వరకు కొంచెం లైట్ బ్రౌన్గా అయ్యే వరకు వేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ శనగపిండిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలో నేను 2 గ్లాసులు చక్కెర తీసుకున్నాను. దాంట్లో 1 గ్లాస్ నీళ్లు పోసుకున్నాను. అంటే మనం శనగపిండి 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు శనగపిండిని చూసారు కదా, వేయించుకొని పక్కన పెట్టుకున్న శనగపిండిని అండ్ ఇంకో పక్కనేమో ఈ పానకం అవుతుందన్నమాట, చక్కెర పాకం. ఇప్పుడు దీంట్లోనే నేను పక్కన నెయ్యి కూడా కరిగిస్తున్నాను. దీంట్లో శనగపిండిలో నీళ్లు పోసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా చేసుకోవాలి. ఒక పక్కన చక్కెర పాకం అవుతూ ఉంటుంది, ఇంకో పక్కన శనగపిండిలో నీళ్లు పోసుకొని ఎలాంటి గడ్డగట్టకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న శనగపిండిని చక్కెర పాకంలో వేసుకోవాలి. వేసుకొని ఉండలు కట్టుకోకుండా ఎప్పుడు తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పకపోతే మొత్తం దగ్గర పడి ఉండలు కడుతూ ఉంటుంది. సో మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఈ మైసూర్పాక్ అయ్యే వరకు. అండ్ ఇక్కడ పక్కన నేను అది కలుపుకుంటూ ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. మన దగ్గర అచ్చులు ఉంటే అది కూడా తీసుకోవచ్చు. సో నా దగ్గర అచ్చు లేదు కాబట్టి ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను అనమాట. అండ్ దీంట్లో ఇప్పుడు కలుపుకున్న దాంట్లో నెయ్యి పోసుకోవాలి. ఆ గ్లాస్ నెయ్యి పోసుకొని చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఇందాక ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలని చెప్పేసి. కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి తీసుకుంటున్నాను నేను. మనకి మ్యాక్సిమం 2 గ్లాసుల నెయ్యి పడుతుంది. అంటే 1 గ్లాసు శనగపిండి, 2 గ్లాసుల చక్కెర, 2 గ్లాసుల నెయ్యి పడుతుంది. అండ్ మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి పోసుకోవచ్చు. తక్కువ కాకుండా చూసుకోవాలి. మనం అంటే మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను దీంట్లో ఒక్క చుక్క కూడా నూనె పోయట్లేదండి, ఎందుకంటే నాకు నెయ్యితో ఇష్టం అని చెప్పేసి చేస్తున్నా. ఇప్పుడైతే దగ్గర పడుతుంది, చూసారా, మనం చూస్తే అర్థమవుతుంది దగ్గర పడుతుంది. ఇప్పుడు దగ్గర పడ్డాక గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక మిశ్రమం లాగా వస్తుంది. ఇందాక మనం ఒక ప్లేట్కి నూనె రాసుకున్నాం కదా, దాంట్లో ఈ మైసూర్పాకు అని వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మనం స్పూన్ తోటి దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. థిన్ లేయర్గా చేసుకోవాలి. మీకు పెద్దగా మందంగా కావాలంటేనేమో స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం పలసగా రావాలంటే మాత్రం థిన్ లేయర్లో ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వేరే గరిటె తీసుకొని నేను ఇట్లా అనుకుంటున్నాను. మంచిగా అంతా చేసుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. ఒక 20 నిమిషాలలో మైసూర్పాక్ అయిపోతుంది. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. మనం జస్ట్ ఎంత పిండి తీసుకుంటున్నాం ఎంత అనేది చూసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఇంకొంచెం షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా 2.5 తీసుకోవచ్చు. అట్లా చేసుకున్న వెంటనే ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే అది పొడి అవుతుంది. మనం చిన్నగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాక్ తీసుకొని కట్ చేస్తున్నాను. సో చూసారు కదా, కట్ చేసినాక సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.